ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం. ఈ 19వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, అందరి చేత తృణీకరించబడిన యోబు. అందరి చేత తృణీకరించబడిన యోబు. బిల్దదుకు యోబు రెండవ జవాబిస్తూ ఉన్నాడు. తన స్నేహితులు తను తృణీకరించినందున వారిని గద్దిస్తున్నాడు. మొదటి 6 వచనాల్లో తన స్నేహితులు తను తృణీకరించినందున వారిని గద్దిస్తున్నాడు. తాను దేవుని చేతిలో ఎన్ని బాధలు పడుతున్నాడో తనకు గుర్తు చేసినందుకు తన స్నేహితులను యోబు దూషిస్తూ ఉన్నాడు. మిత్రులు యోబును గద్దించడంతో తన మాటలు మొదలు పెడతా ఉన్నాడు. యోబు కష్టాలను మరింత పెంచేటువంటి మాటలు వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే మాటలు యోబు యొక్క కష్టాన్ని మరింత పెంచుతూ ఉన్నాయి. అందుకే 2వ వచనంలో, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొడతారు అంటున్నాడు. ఎన్నాళ్ళు అంటే పలుమార్లు యోబుని వారు బాధిస్తూ ఉన్నారు, మాటల చేత నలగొడతా ఉన్నారు. 3వ వచనంలో, 10 మారులు మీరు నన్ను నిందించారు, సిగ్గు లేక మీరు నన్ను బాధిస్తూ ఉన్నారు. నేను తప్పు చేస్తే నా తప్పుకు శిక్ష నా మీదకి వస్తుంది కదా, దానివల్ల మీకేమి నష్టం రాదు కదా అంటాడు. మాటలలో తలంపులలో నేను పాపం చేస్తే వాటి ఫలము అనుభవిస్తాను, తప్పదు. మిమ్మల్ని మీరే నా మీద హెచ్చించుకుంటా ఉన్నారు. 5వ వచనంలో, నా నేరం నా మీద మీరు మోపుతారా అంటాడు. నా స్థితిగతులు ఆలోచించకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నా శరీర స్థితి చూడండి, నేను చావబోతున్నాను, ఇంకా మీరు ఎందుకు నన్ను బాధపెడుతున్నారు? తీర్పు తీర్చడానికి వచ్చిన న్యాయమూర్తుల్లాగా మీరు భావించుకుని నన్ను నిందిస్తూ అవమానపరుస్తున్నారు. నా మీద మీకు ఏ హక్కు ఉంది? మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఒక విషయాన్ని గమనించండి. మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి, అలాగైతే 6వ వచనంలో, మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశాడని, తన వలలో ఆయన నన్ను చిక్కించుకున్నాడని మీరు తెలుసుకోండి అంటాడు. దేవుడు నన్ను న్యాయంగా శిక్షిస్తున్నాడు అంటున్నారు కదా, నేనేదో మహాపాపినైనట్టు మీ మాటలు నా ఎదురు చెబుతూ ఉన్నారు. దేవుడు నన్ను ప్రక్కకు నెట్టేసిన మాట నిజమే. నన్ను వలలో వేశాడు. బిల్దద్ అన్నాడు కదా, ఇది ఉచ్చు వల, వేటగాడి వల, ఆ వలలో చిక్కుపడ్డాను అన్నాడు కదా. ఇది వేటగాడు వేసింది, లేకపోతే ఇది ఉచ్చు వల కాదు. దేవుడే తాను పన్నిన వల నా మీద బలాత్కారంగా జరిగిస్తూ ఉన్నాడు అంటాడు. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే దేవుడే శిక్షించాడు అని చెబుతున్నాడు. 7వ వచనంలో మనం చూస్తే, నా మీద బలాత్కారం జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు. నిష్కారణంగా వచ్చినటువంటి శ్రమలు ఇవి.
దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా సరే జవాబు రావట్లేదు. ఆయన మౌనం వహించాడు. ఇంక 8వ అంటాడు, నేను దాటలేకుండా ఆయన నా మార్గానికి కంచి వేశాడు, నా త్రోవలను చీకటి చేసి ఉంచాడు అంటాడు. అంటే ఎంతగా ప్రార్థించినా సరే ఈ శ్రమ నుంచి నాకు విడుదల కలగట్లేదు అని బాధపడుతున్నాడు. ఇంకా 9వ చూస్తే, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటాన్ని తీసేసాడు అంటాడు. అంటే నేను ఒకప్పుడు రాజులాగా బ్రతికాను, ఇప్పుడు బానిస కంటే ఎంతో కష్టమైపోయాను, నాకు ఉన్నదంతా పోయింది. 10వ అంటాడు, నలుదిశలా ఆయన నన్ను విరగ్గొట్టగా నేను నాశనమైపోయాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారాన్ని పెళ్లగించాడంట. నలుదిశలా ఆయన నన్ను విరగ్గొట్టాడు, నేను నాశనమైపోయానంటాడు. 11వ ఆయన నా మీద తన కోపాన్ని రగులబెట్టాడు, నన్ను శత్రువుల్లో ఒకనిగా ఎంచాడు అంటున్నాడు. 12వ చూస్తే, ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చారు, నా మీద ముట్టడి దెబ్బలు వేశారు, నా గుడారం చుట్టూ దిగారంటాడు. ఇన్ని కష్టాలు కూడా నా మీదకు విరుచుకుపడిన దేవుని యొక్క కోపాగ్ని నా మీద ఉంది. దేవునికి ఎందుకు నా మీద ఎంత ఉగ్రత? అది ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం. నన్ను శత్రువుగా ఎంచాడు, ఎందుకో నాకు తెలియట్లేదు. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చారు, విలుకాండ్రు సిపాయిలను చుట్టుముట్టారు, నా నివాసం మీద దాడి చేశారు అని ఈ సంగతులన్నీ తలపోసుకుంటూ యోబు బాధపడతా ఉన్నాడు. 13వ నుంచి 20వ వరకు మనం చూస్తే అందరూ యోబును తృణీకరించారు. 13వ మనం చూస్తే, ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా సొంత సోదరులు నాకు వ్యతిరేకమైపోయారు, నా బంధువర్గం నా యుద్ధకు రాకుండా ఉన్నారు, ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. 14వ నా ఇంట దాసీ జనులు నన్ను పరాయివానిగా చూస్తున్నారు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను పనివాడిని పిలిస్తే వాడు పలకకుండా ఉన్నాడు, వాడిని నేను బ్రతిమలాడవలసి వచ్చింది. చిన్న సహాయం చేయడానికి కూడా వాడు నిరాకరిస్తూ ఉన్నాడు. నా వాసన, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైపోయింది. నేను కనిన నా కుమారులు, అంటే నా తోబుట్టిన వాళ్ళు, నా సోదర సోదరులు, నా వాసన అసహ్యమైంది. నా దగ్గరికి రావడానికే వారు అసహించుకుంటున్నారు. చిన్నపిల్లలు సహా తృణీకరిస్తున్నారు. బాలురు నా మీద దూషణ మాటలు పలుకుతున్నారు. 19వ నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడయ్యాను, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడ్డారు. ఇలాగా ఈ విషయాలన్నీ తలపోసుకుంటూ విలపిస్తూ ఉన్నాడు. భక్తులందరికీ ఇలాంటి శ్రమలు వస్తాయి, ఆ విషయం మనం నమ్మాలి. ఎందుకంటే యోబు, దావీదు, ఇర్మియా ఇలాంటి భక్తులైన వారందరూ కూడా ఇలాంటి శ్రమలకు లోనైన వారే. శ్రమల పాత్రలోనిది మనం పూర్తిగా తాగాల్సిందే, తప్పదు. కాబట్టి యోబు 20వ చూస్తాం, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రం నాకు మిగిలింపబడి ఉన్నది అంటున్నాడు. అంటే ఊపిరితో ఉన్నానంతే. యోబు వ్యాధిగ్రస్తుడై జీవశవంలాగా ఉన్నాడు. ఇంకా 21-22 తన మిత్రులకి విన్నపం చేస్తున్నాడు. దేవుని హస్తం నన్ను మొత్తింది,
ఓ నా స్నేహితులారా, నా మీద జాలిపడండి. నా శరీర మాంసం క్షీణించిపోవడం చాలదనుకున్నట్టుగా మీరేళ నన్ను తరుముతూ ఉన్నారు. నా మీద జాలిపడండి అంటున్నాడు. నా మీద జాలిపడండి. 23వ వచనం నుంచి మనం చూస్తే 27వ వచనం వరకు యోబు యొక్క కోరిక, నిరీక్షణ మనం చూస్తాం. 23-24 వచనాలు అంటాడు, నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రిందటే వ్రాసే విధానం అమల్లో ఉండేదట. ఇక్కడ యోబు అంటాడు, నా మాటలు రాయబడాలి. 24వ వచనం అంటాడు, అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు. అంటే ఆ మాటలు, అతని మాటలు శిలాశాసనాలుగా చెక్కబడాలని యోబు యొక్క ఆకాంక్ష. యోబు యొక్క ఆకాంక్ష. యోబు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన, మనోహరమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. యోబు యొక్క బంధువులు, అతని కుటుంబం, అతని పట్ల వారు చూపించిన కఠినమైనటువంటి తీరు, అతని స్నేహితుల నేరారోపణలు, ఇవన్నీ అతను చూస్తే యోబుకు ఏ విధమైనటువంటి సహాయం దొరకలేదు. కాబట్టి చివరికి దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన వైపే చూడాలి, తప్పదు. ఎందుకంటే అందరూ అతను వదిలేశారు. అతని హృదయంలో విశ్వాసం కనబడతా ఉంది. తాను పలకబోయేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవని గ్రహించాడు. కాబట్టి అవన్నీ రాసి ఉండాలి, రాయబడాలని చెప్పేటువంటి కోరిక అతనిలో ఉంది. నిజంగా ఈ విషయంలో మాత్రం అతని కోరిక తప్పక నెరవేరింది. ఎందుకంటే అతని మాటలు శాశ్వతంగా నిలిచి ఉండేలాగా దేవుడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాటలన్నీ వ్రాయించాడు. ఏమంటున్నాడు 25వ వచనం నుంచి? యోబు యొక్క నమ్మకం ఉన్నత స్థాయిని చేరుకుంది. అతనికి సంపూర్ణ నిశ్చయితగా అది మారింది. ఏమంటాడంటే 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటాడు. సజీవుడు అంటే మృతి పొంది లేచినవాడు అని అర్థం. మృతి పొంది లేచినవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదివితే, నేను మొదటివాడును కడపడివాడును జీవించేవాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడు అంటే మృతి పొంది లేచినవాడు అని అర్థం. అందుకే ఇక్కడ 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. ఆదికాండం 48:16లో మనం చూస్తాం, యాకోబు దేవుని దూతను దైవకుమారుడు, విమోచకుడు అని పిలిచాడు. తర్వాత కాలంలో దేవుడే తన ప్రజలను విమోచించడానికి వచ్చాడు. నిర్గమకాండంలో చూస్తాం కదా. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తులో మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినైందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీల్లో బాధలో, శ్రమలో ఉన్నప్పుడు వారిని విమోచించడానికి దేవుడు దిగి వచ్చాడు.
ఇశ్రాయేలీయులను ఎవరినైనా బానిసత్వంలో ఉన్నవారిని కానీ లేకపోతే ఆస్తిని కోల్పోయినటువంటి వారిని కానీ విడిపించాలి అంటే సమీప బంధువుడు ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి మనిషిగా వచ్చాడు. మనలను సోదరులు అని పిలిచాడు. నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచేదని అంటాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇదంతా మనల్ని విమోచించడానికి ఆయన వచ్చాడు. విమోచకుడు ఒక దినాన భూమి మీద నిలబడతాడు. సైతానును జయించడానికి దేవుడు మానవుడిగా ఒక ఆయన పంపిస్తాడు అని యోబుకు తెలుసు. బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే దేవుడు తానే ఈ లోకానికి వచ్చి మన శత్రువుల మీద మనకు సంపూర్ణ విజయాన్ని సాధించి ఇచ్చాడు. కాబట్టి యోబు తాను చనిపోయిన తర్వాత తాను కన్నులారా దేవుని చూస్తాను అని నమ్మాడు. చనిపోయిన వారిని తిరిగి లేపుతాడనే నమ్మకం యోబుకు ఉందనే విషయం ఈ మాట మనకు తెలియపరుస్తోంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే దేవుడే ఇస్సాకును బ్రతికిస్తాడని అబ్రహాముకు విశ్వాసం ఉంది. బహుశా యోబు ఈ గొప్ప సత్యాన్ని అబ్రహాము నుండి నేర్చుకుని ఉండవచ్చు. నా విమోచకుడు అన్నాడు, నాకు దగ్గర బంధువు, నాకు విడుదల ప్రసాదించే దేవుడు, నాకు దేవునికి మధ్యవర్తి అయినటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడని నాకు తెలుసు అంటున్నాడు 25వ వచనంలో. తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అంత్యదినాన్ని వస్తాడు. 26వ వచనంలో అంటాడు, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరం లేకుండానే నేను దేవుణ్ణి చూస్తాను అంటాడు. అంటే నాకు పునరుత్థానం ఉందే అని. నా మట్టుకు నేనే చూస్తానంటాడు 27వ వచనంలో. నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను అంటాడు. కన్నులారా చూచెదను. నాలో ఉన్నటువంటి అంతరింద్రియాలన్నీ కృషించిపోయినా సరే సజీవుడైనటువంటి నా విమోచకుడిని చూడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ యోబు మాటలు ఎంతో అర్థంతో చెప్తున్నాడు. బహుశా యోబు ఇలా ఆలోచించి ఉంటాడు, తన బంధువులు ఎవరు తనకు సహాయానికి రావడం లేదు, స్నేహితులు అతన్ని ఓదార్చడానికి బదులు నేరారోపణ చేస్తున్నారు, అందుకని దేవుడే అతనికి సహాయం చేస్తాడు, అతని మాట నిలబెట్టి అతను విడిపిస్తాడనే భావంతో చెబుతూ ఉన్నాడు. భక్తులకు క్రమక్రమంగా కష్టాలు కలిగినా దాని కారణం ఏంటో తప్పక వారి యొక్క ఆలోచనలోకి వస్తుంది. దేవుని మీద వారికి నిరీక్షణ పెరుగుతుంది. యోబు రక్షించబడాలంటే విమోచకుడైనటువంటి ప్రభువును ఆ కాలంలోనే యోబు తెలుసుకుని ఉన్నాడు. తెలుసుకుని నమ్మి అంగీకరించి ఆయననే విమోచకుడు అని చెప్పుకుంటున్నాడు. అప్పటి కాలానికి ఇంకా ధర్మశాస్త్రం రాతలోకి రాలేదు. కీర్తనల గ్రంథం కానీ ప్రవక్తల రాతలు కానీ యోబుకు గ్రహింపు లేవు, తెలియదు అసలు యోబుకి. కానీ రక్షణను గూర్చినటువంటి ఆలోచన అతనిలో ఉంది. రక్షణలో ఉన్నాడు అతను. ఆ రక్షణానుభవాన్ని కలిగి ఉన్నాడు. బహుశా పురాతన విశ్వాసులతో దేవుడిని యెహోవా నేరుగా సంప్రదించి ఆయన చిత్తాన్ని తెలియజెప్పాడు. పాత నిబంధన అప్పటి కాల పాత భక్తులందరూ కూడా దైవ దర్శనాల వల్ల కళ్ళ వల్ల హెచ్చరింపబడి మొదటి రాకడను రెండవ రాకడను దూరం నుంచి చూసి అది ఏ కాలం నెరవేరుతుందో వారికి తెలియకపోయినా సరే కృంగిపోకుండా విశ్వాసంలో స్థిరులుగా రూఢిగా విశ్వాసాన్ని వాగ్దానాలు నమ్మి
ఫలాలు పొందారు. అందుకే నా విమోచకుడు అయినటువంటి సజీవుడు అయినటువంటి ఆయన్ని నేను ఒక కాలమున భూమి మీద ఆయన నిలిచినప్పుడు చూస్తాను. నా చర్మము చీకిపోయిన తర్వాత కొత్త దేహం నాకు కలుగుతుంది అని యోబు నమ్మాడు. ఆయన వచ్చి భూమి మీద నిలుస్తాడని నమ్మాడు. నిజమే, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చి భూమి మీద నిలవబోతున్నాడు. నా విమోచకుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా 28, 29 వచనాలు మనం చూస్తే యోబు స్నేహితులకు ఇచ్చినటువంటి హెచ్చరికలు. ఏంటంటే, జరిగిన దానికి కారణం నాలోనే ఉన్నదనుకుని మీరు అనుకుంటున్నారు మేము వాడిని ఎలా తరుముదామో అని తలంచితే మీరు ఖడ్గానికి భయపడండి, తీర్పు కలుగునని మీరు తెలుసుకోండి, ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమించబడుతుందని తెలుసుకోండి అంటాడు. జరిగిన దానికి కారణం నాలోనే ఉండదనుకుంటున్నారు మీరు. అతన్ని ఎలా తరుముదామా అని మీరు ఆలోచన చేస్తున్నారు. మీరు ఖడ్గానికి భయపడాలి. నన్ను ఇలా హింసించడమే మీ యొక్క ఇష్టమైతే జరిగిన దానికి ఏం కారణమో సరిగ్గా ఆలోచించండి. నేనే కారణం అంటారా? అలాగైతే దేవుని ఖడ్గం చేతిలో ఉంది. ఆయనకు భయపడండి, తీర్పు కలుగుద్ది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఉగ్రతకు తగిన దోషాలకు శిక్ష విధించబడుతుందని మీరు తెలుసుకోండి అంటాడు. అంటే మీరు అనవసరంగా దేవుని ఉగ్రకు గురవుతారు, మీకు తీర్పు ఉందే. మీ స్నేహితుడిని మీరు నిష్కారణంగా నిందకు గురి చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి అంటూ యోబు తన ఉపన్యాసాన్ని ముగించాడు. యోబు చెప్పినట్లుగానే 42వ అధ్యాయంలో దేవుడు తన స్నేహితుల మీద మండిపడ్డాడు. ప్రభు తన స్నేహితుల మీద మండిపడ్డాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.